నన్ను కొట్టింది కూడా వాడే అన్నా. వాడు దానిలో ఎవరనుకుంటా అన్నా, సెల్లో ఫోటోలు తీశాను. అన్నా వాడు అమ్మాయిని ముద్దు కూడా పెట్టుకున్నాడు. వాడు లవ్వర్ కాడు, వాడు ముద్దు పెట్టుకోలేదురా. ఎవడ్రా వాడు? చెప్పు. వాడెవడో నిజంగా నాకు తెలియదు సార్. నా చెల్లెలతో ఎవడో తిరుగుతున్నాడన్న సంగతి ఇప్పుడు మీరు చెప్తేనే నాకు తెలిసింది. పెళ్ళయ్యేంత వరకు వదిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పానా? అన్నా వాడు ఎవడో తెలిసింది. మనోళ్ళని ఫాలో అయ్యారు. మోటార్ షెడ్ లో మెకానిక్, వాడితో పాటు 4 ఫ్రెండ్స్, ఒక కుర్రోడు కూడా ఉన్నాడు. వాడి పేరు అశోక్. అశోక్ చావాలి. వాడెందుకోసం చచ్చాడో తెలియకుండా చావాలి. వాడు దేనికోసం చచ్చాడో ఎవ్వరికీ తెలియకూడదు. వీడిని కూడా బండికించండి. అయ్యో అమ్మ, అమ్మ బాబులు. చెప్పిన పని హలో, పడ్డాను చంపేస్తున్నారన్నా. ఎక్కడ్రా కబూతర్ కన్నాలు? ఒక్కడే అందరు ఇరుక్కుముతున్నాడు. చింపేస్తాను రా. ఎక్కడ్రా? ఎంతమంది ఉంటే ఎంతమంది రా. మీ వాళ్ళందరినీ తీసుకొని రండిరా. అలాగేనా? రండిరా. మన వాళ్ళని కొడుతున్నారా? మీ బ్యాచ్ తీసుకురండి. ఏకైతే కొడుతున్నా. ఎవరా? మొత్తం బస్సు తీసుకొస్తున్నా. సైలెంట్ గా వెనక్కి వెళ్ళిపోండిరా. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. తొందరగా రాన్నా. మొన్న చచ్చిపోయేలా ఉన్నాడు. చిన్న కళ్ళు తెరురా. రే
ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశావు. అది వేసి ఇంతమందిలోంచి నువ్వు తప్పించుకోలేవురా. అది ఎవరి మీద పడినా వాడితో పాటు నలుగురే పోతారు. రేయ్, మిగిలిన వాళ్ళు వీడిని ముక్కలు ముక్కలుగా నరికేయండ్రా. వెయ్యరా, ఎలా తప్పించుకుంటావో చూస్తాను. అది ఎవరి మీద పడతా తెలియదు. ఆహా, అబ్బో, ఈ పేలిపోయిన జీపులు అవి చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. నిజంగా ప్రత్యక్షంగా చూస్తుంటే ఇంకెంత బాగుండేదో. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. వచ్చేసారా? ఇంకా రాలేదేటా అనుకుంటున్నా. వాట్ న్యూస్? అది చెప్పాల్సింది మీరే కదా సార్. అసలు ఏం జరిగింది రాసుకోండి, చెప్తాను. చెప్పండి సార్. బై ఎలక్షన్ లో కేకే గారు సీట్ కోసం ట్రై చేస్తున్నారు కదా. పొలిటికల్ గా ఆయన దెబ్బతీయడానికి శత్రువులు ఒక యంగ్ డైనమిక్ ను ఉపయోగించారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడు డైనమిక్ లా పేలాడు. కేకే గారు తమ్ముడిని, మరో 10 మందిని పన్నులు కొట్టినట్టు కొట్టాడు. ఇది పర్సనల్ గ్రేడ్జో పొలిటికల్ గ్రేడ్జో అర్థం కావట్లేదు. ఇదంతా చేసింది ఒకడా? ఎస్, ఒక్కడే, అతనొక్కడే. పాపం దానికి కేకే గారు ఊరుకుంటారా? కొన్ని వందల మంది అనుచరులతో వాడి మీద అటాక్ చేశారు. దానికి వాడు ఊరుకుంటాడా? సింగిల్ హ్యాండ్ తో ఈజీగా వాళ్ళందరినీ చిత్తకొట్టేశాడు. అయ్యా బాబాయ్, కేక గారికి ఎంత లాసో? లాసా? మామూలు లాసా? అటు పరువు, ఇటు ఫైనాన్స్, మొత్తం అవుట్. ప్రెస్ వాళ్ళు మీరే ఎంత ప్రెస్ అయిపోతున్నారు. అదే ఎంత ఫ్రై అయిపోతుందో ఆలోచించండి. ఇంతకీ ఆ కుర్రోడు ఎవరు సార్? ఎవడో తెలియదు. మనల్ని ఎంతో భయపెట్టే కేకే గారిని భయపెట్టాడంటే వాడు మాత్రం మామూలుడు కాదు. నిజమే. ఈ ఇష్యూ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు సార్? ఏముంది, చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇది చాలా పాత డైలాగ్ సార్. కొత్తగా రాయండి. ఏమైనా గాని ఈ దారుణాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. కేకే గారు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది నా పర్సనల్ ఇష్యూగా తీసుకుని వాడెక్కడున్నా వెతికి పట్టుకుని ఇదే కెమెరాల ముందు వీడే కేకే గారు దోల తీర్చిన మగాడు, సారీ దుర్మార్గుడు అని ప్రూవ్ చేస్తాను. అంతవరకు మీరు నాకు కనిపించొద్దు, ఎందుకంటే నేను మీకు కనిపించను. ఇది లైవ్ సార్. ఇవన్నీ ఏసీపీ గారు చెప్పమన్నారు. వస్తానే.